హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇది చూసే ముందు ఒక మెయిన్ విషయం, ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 మనకి ఎగ్జామినేషన్ ఎంతవరకు డిసెంబర్ 30th వరకు ఉంటుంది కదా, ఓకేనా. అయితే కొంతమందికి ఇప్పటికీ కూడా సిటీ ఇంటిమేషన్ ఆ లింక్ అనేది ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి క్లియర్గా మనకి కామెంట్స్ అయితే వస్తున్నాయి. దాని గురించి ఒకసారి క్లియర్గా మాట్లాడుకుందాం. చూసుకోండి, 10 days ముందు మీ ఎగ్జామ్కి డేట్కి 10 days ముందు అయితే ఆ లింక్ అనేది ఓపెన్ అవుతుంది, ఓకేనా. సో మనకి మోస్ట్లీ 20th ఆర్ 21st కల్లా అందరి లింక్స్ కూడా మీకు ఓపెన్ అవుతాయి అన్నమాట. మీ ఎగ్జామ్ డేట్స్ అనేవి మీకు క్లియర్గా తెలుస్తాయి, ఓకేనా. సో దాని గురించి ఎలాంటి వర్రీ అయితే అవ్వద్దు. సో మెయిన్ థింగ్ ఏంటి, 20th ఆర్ 21st కల్లా మీ ఎగ్జామ్ డేట్స్ అనేవి మీకు తెలుస్తాయి అనమాట, ఓకేనా. సో అదొక ఇంపార్టెంట్ థింగ్. అలాగే ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటి అంటే, మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ అయింది కదండి, సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ అయింది కదా. సో ఆ ఎగ్జామ్ యొక్క క్వశ్చన్ పేపర్స్, సిబిటి క్వశ్చన్ పేపర్, అలాగే మీరు ఇచ్చిన రెస్పాన్సెస్, అలాగే కీస్, అలాగే ఏవైనా వాళ్ళు ఇచ్చిన కీలో తప్పులు ఉంటే దానికి అబ్జెక్షన్ కూడా రైజ్ చేసుకోవచ్చు కదా, వాటికి ఇక్కడ మనకి నోటీస్ అనేది రావడం జరిగిందనమాట. ఎప్పటి నుంచి మనం చూడొచ్చు అంటే చూసుకోండి, డిసెంబర్ 17th ఈవినింగ్ 6 o'clock నుంచి అండి. ఇప్పుడు ఇంకా టైం 4:30 అయింది. సో ఈరోజు ఈవినింగ్ 6 o'clock నుంచి మీరైతే చూడొచ్చు అనమాట. అలాగే ఎప్పటి వరకు అంటే డిసెంబర్ 22nd అర్ధరాత్రి వరకు మీరు చూడొచ్చు అని క్లియర్గా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈలోపే మీరు క్వశ్చన్ పేపర్ చూడొచ్చు, రెస్పాన్స్ కీస్ చూసుకోవచ్చు, అలాగే ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు రైజ్ చేయొచ్చు. ఒక అబ్జెక్షన్ రైజ్ చేయడానికి ఒక క్వశ్చన్కి 50 rupees అనేది బ్యాంక్ ఛార్జ్ అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ కనుక మీరు ఏదైతే అబ్జెక్షన్ చేశారో అది కనుక కరెక్ట్ అయితే మీ మనీ పే చేసింది వాపస్ రీఫండ్ కూడా వస్తుందని కూడా క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్లో చేయొచ్చు అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారనమాట, ఓకేనా. సో ఓకే గైస్, మీకేమైనా సరే డౌట్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి, వాటిని కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో చెప్పడం జరుగుతుంది, ఓకేనా. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.